నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్యం అందిస్తున్నామండి. సో దీంట్లో మనకి ఇంతకుముందు మనం ప్రీవియస్గా చేసుకున్న వీడియోస్లో హెచ్ఐవి అంటే ఏమిటి, హెచ్ఐవి హోమియోపతి ట్రీట్మెంట్కి ఎంతవరకు మనం హెచ్ఐవి పేషెంట్స్లో మనం రిజల్ట్స్ తీసుకురాగలం, హెచ్ఐవి అనేది ఎయిడ్స్ దశలోకి మారడానికి ఎంతకాలం పడుతుంది, హెచ్ఐవిలో లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రాథమిక దశ లక్షణాల్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే హెచ్ఐవి ఒకసారి మన డయాగ్నోస్ అయిన తర్వాత దాంట్లో ఇనిషియల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇచ్చి CD3 CD4 కౌంట్స్ ఎంతవరకు మన హోమియోపతిక్ ద్వారా మనం ఇంప్రూవ్ చేయగలం, అంటే పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి ఏదైతే తగ్గిపోతుందో, ఏదైతే బలహీన పడుతుందో దాన్ని మన హోమియోపతి ట్రీట్మెంట్లో మనం ఎంతవరకు ఇంప్రూవ్ చేయగలం, అది ఎయిడ్స్ దశలో మారకుండా హెచ్ఐవి స్టేజ్లోనే మనం పేషెంట్ని ఎంతవరకు కాపాడుకోగలం అనే వీడియోస్ మనం చాలా చేసాము. సో దీంట్లో మన వీడియోస్ చూసిన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అనేక రకాల డౌట్స్, అనేక రకాల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనల్ని అడగటం, సో మనం వాటిని వీడియోస్ ద్వారా మనం సమాధానం ఇవ్వటం జరుగుతూ ఉందండి. అయినా కొంతమంది వ్యూవర్స్ కానీ కొంతమంది ఈ హెచ్ఐవి మీద అనుమానాలు, అపోహలు, భయాలు ఉన్న వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడగటం, ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో స్కోప్ ఎంతవరకు ఉంటుంది, అంటే కొంతమంది టెస్ట్ చేయించుకున్న తర్వాత 90 days తర్వాత నెగిటివ్ వచ్చింది, ఇంకా అది నెగిటివ్ అయినా, ఇలా రకరకాల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనకి మన ఛానల్స్లో రావటం. సో వాటికి నేను మొత్తం అన్నీ అంత వివరంగా నేను చెప్పలేకపోయినా కాస్త క్లుప్తంగా అయినా మన వ్యూవర్స్ అడిగిన ప్రశ్నలకి వాటికి నేను సమాధానాలు కాస్త షార్ట్కట్లో నేను ఈ వీడియోలో నేను ఇవ్వదలుచుకున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఒక వ్యూవర్ మనల్ని అడుగుతున్న క్వశ్చన్, ట్రైడాట్ నెగిటివ్ ఆఫ్టర్ 6 months అంటే 6 months 6 months అంటే ఆఫ్టర్ ఎక్స్పోజర్ 6 months తర్వాత ట్రైడాట్ నెగిటివ్ వచ్చింది, కానీ జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు, బాగా మస్కులర్ వీక్నెస్ అంటే అల్సట్గా బాగా నీరసంగా ఉంటుంది, ఈ హెచ్ఐవి రావడానికి పాసిబిలిటీ ఎంతవరకు ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్ అడిగారండి. సో ఆల్మోస్ట్ 6 months తర్వాత ట్రైడాట్ నెగిటివ్ అంటే ఆల్మోస్ట్ హీఈస్ నెగిటివ్ అండి, అంటే అతనిలో ఈ హెచ్ఐవి నెగిటివ్గానే మనం దాన్ని పరిగణిస్తాం. సో ఈ అల్సటా జాయింట్ పెయిన్స్ రావడానికి చాలా ఇతరితర కారణాలు, అంటే డిపెండింగ్ అపాన్ ద ఏజ్, అంటే అతని వయసు అంతా, అతనిలో ఉండే లక్షణాలు, ఇంకా వేరే ఇతర ఇల్నెస్లు ఏమైనా ఉన్నాయంటే జనరల్గా జాయింట్ పెయిన్స్, మస్కులర్ వీక్నెస్, జనరలైజ్డ్ వీక్నెస్, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, బలహీనతలు, అంటే జనరల్గా దీంట్లో మనకి కీళ్ల నొప్పుల్లో ఈ ఆర్థరైటిస్ రిలేటెడ్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే స్పాండిలైటిస్ రిలేటెడ్ పెయిన్స్ ఉన్నాయా, లేదంటే ఇతరితర ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు రావడానికి కూడా ఆస్కారం ఉందండి. సో వాటిని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే డెఫినెట్గా మన అంటే అతనికి ఏదైతే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నాడో అది హోమియోపతి అయినా అదర్ సిస్టమ్స్ అండ్ మెడికేషన్స్ అయినా ఒకసారి ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఇవాల్యుయేట్ చేసుకుంటే డెఫినెట్గా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం అతనిలో బెస్ట్ రిజల్ట్స్, ఒకవేళ హోమియోపతిక్ ట్రీట్మెంటే కావాలంటే ఒకసారి డయాగ్నోస్ చేసుకున్న తర్వాత మనం అతన్ని మొత్తం ఆ వ్యాధి నుంచి నిర్మూలన చేయడానికి అయితే 100% ఆస్కారం ఉంటుందండి. కానీ ఇక్కడ అతను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి టెస్ట్ చేయించుకున్నా అంటే ఎక్స్పోజర్ తర్వాత 6 months తర్వాత ట్రైడాట్ నెగిటివ్ వచ్చింది, అతను సేఫ్ అయినా? 100% అతను సేఫ్ అయినండి. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒక డౌట్ ఉంది, 15 daysలో చెక్ చేసుకుంటే రిజల్ట్ వస్తుందా? డెఫినెట్గా వస్తుందండి. అంటే వితిన్ ఒక 3 days తర్వాత, లేదంటే ఒక 3 to 4 days తర్వాత ఒకసారి వెస్ట్రన్ బ్లాట్ చెక్ చేయించుకుంటే దాంట్లో మనకి ఆ RNA అంటే ఆ వైరల్ లోడ్ ఎంత ఉంది అనేది ఆ జీన్ మ్యాపింగ్ ద్వారా ఆ వెస్ట్రన్ బ్లాట్లో మనకి డయాగ్నోసిస్ వచ్చేస్తూ ఉంటుందండి. దాంట్లో మనకి కౌంట్స్ కూడా ఉంటాయి, కౌంట్స్ కూడా తద్వారా మనకు తెలుస్తుంటుంది. సో ఆఫ్టర్ 3 days తర్వాత మనకి అతనికి ఎక్స్పోజ్ అయిన 3 days తర్వాత బయట అతనిలో ఏమైనా తేలికపాటి లక్షణాలు, అంటే స్వల్పంగా జ్వరం రావటం కానీ, లేకపోతే ఏమన్నా నీరసంగా ఉండటం కానీ, లేదంటే లూజ్ మోషన్స్ అవ్వటం కానీ, లేదంటే వామిటింగ్స్లా కానీ, ఏదైనా ఫిజికల్గా అతనికి ఏదైనా అన్ఈజీనెస్ కనిపిస్తే డెఫినెట్గా అతను ఒక 3 days తర్వాత, ఎక్స్పోజర్ తర్వాత 3 days తర్వాత ఈ వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ చేయించుకుంటే అతను చాలా వరకు నిర్ధారణ అయిపోతూ ఉంటుంది. సో జనరల్గా ఇంకో కామన్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే, బయట ఏదైనా షేవింగ్ చేయించుకున్నా, లేదంటే షేవింగ్ చేసిన ఎన్ని రోజుల్లో హెచ్ఐవి ఈ బాడీలో ప్రవేశిస్తుంది, లేదంటే ఏమైనా కట్స్ అయినా, లేదంటే ఇతను ఈ షేవింగ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులుగా బాగా సన్నబడుతున్నాను, ఏదైనా అనారోగ్య సమస్య ఉందా, నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నాడండి. సో దీంట్లో 100% బయట ఎక్కడైనా ఈ బార్బర్ షాప్స్లో షేవింగ్ చేయించుకున్నా, లేదంటే హెయిర్ కట్కి వెళ్ళినా, సలూన్కి వెళ్ళినా, ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని మ్యాండేటరీ ప్రోటోకాల్ సేఫ్టీ మెషర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా స్టెరిలైజ్డ్ ఈ షేవింగ్ రేజర్స్ కానీ, షేవింగ్ బ్లేడ్స్ కానీ వాడుతున్నారు. సో ఇలా కామన్గా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతుంటారండి, అంటే బయట సలూన్స్కి వెళ్ళినా, లేదంటే బయట ఎక్కడైనా షేవింగ్ చేయించుకున్నా, సో ఇలా ఏదైనా వాళ్ళు యూస్ చేసే రేజర్స్ వల్ల కానీ, వాళ్ళు యూస్ చేసే బ్లేడ్స్ వల్ల ఏమైనా హెచ్ఐవి వైరస్ అనేది ఇండివిజువల్ టు ఇండివిజువల్ ట్రాన్స్మిట్ అవుతుందా అని ఇంకో క్వశ్చన్ అనేది కామన్గా వస్తూ ఉంటుందండి. సో చాలా వరకు ఇండివిజువల్స్లో
చాలా వరకు సలూన్స్లో కానీ, చాలా వరకు బయట బార్బర్ షాప్స్లో కానీ వాళ్ళు సేఫ్టీ ప్రోటోకాల్, సేఫ్టీ ప్రికాషనరీ మెషర్స్గా ఇప్పుడు ఈ ఉన్న అవేర్నెస్గా, ఇప్పుడు ఈ ఉన్న సొసైటీలో మనకు ఒక రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు కూడా ఏంటంటే ఇండివిజువల్ టు ఇండివిజువల్ బ్లేడ్స్ చేంజ్ చేయడం, ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఏవైతే వాళ్ళు వాడుతున్న రేజర్స్ అవన్నీ ప్రాపర్గా స్టెరిలైజ్ చేసిన తర్వాతే జనరల్గా అంటే ఇండివిజువల్ టు ఇండివిజువల్ యూస్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. కానీ ఎక్కడైనా సరే అతను టైం బాగోలేకో, లేదంటే ఎక్కడైనా ఇలా ఒక 100 మందిలో ఒక 1% అంటే 100లో 1% ఇండివిజువల్స్ని మనం తీసుకుంటే అతను ఏదైనా పొరపాటున అన్స్టెరిలైజ్డ్ ఈ రేజర్స్ కానీ, లేదంటే ఒక వ్యక్తికి వాడే బ్లేడే ఇంకొకళ్ళకి వాడటం వల్ల కానీ ఎక్కడైనా అతనికి అలా అనుకోకుండా ట్రాన్స్మిట్ అయితే అది మనం దానికి చేసేది ఏమీ లేదు. ఒకవేళ అతని తర్వాత ఏదైనా అతను పాజిటివ్గా తేలితే దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడమే తప్పిస్తే ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఎప్పుడైతే బ్లేడ్స్ చేంజ్ చేయడం కానీ, వాడే రేజర్స్ అవన్నీ స్టెరిలైజ్ చేయడం వల్ల కానీ ఈ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే డెఫినెట్గా ఈ వైరస్ అనేది ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వదండి. సో కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం. సో జనరల్గా ఎక్కడైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ జరిగితే ఈ HIV వైరస్ వస్తుందా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారండి. కానీ ఇప్పుడు ఈ ఉన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో కానీ, ఇప్పుడు ఈ ఉన్న అవేర్నెస్ వల్ల కానీ జనరల్గా ఎవరైతే బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు బ్లడ్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా వైరల్ స్క్రీనింగ్ అంటే వైరల్ మార్కర్స్ అన్నీ ఒకసారి ప్రాపర్గా అనాలిసిస్ చేసిన తర్వాతే డోనర్ దగ్గర, రెసిపియంట్ దగ్గర అప్పుడే అతను ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బ్లడ్ ఇవ్వటం. కానీ ఎక్కడైనా సరే ఒక 1000 మందిలో, ఒక 2000 మందిలో, లేదంటే ఒక 10,000 మందిలో ఒక అతనికి అంటే ఒక 1% ఇండివిజువల్స్లో ఏంటంటే అనుకోకుండా ఏదైనా ఎక్కడైనా వైరల్ స్క్రీనింగ్స్లో ఏమైనా పొరపాట్లు పొరపాటు జరిగినా సో జనరల్గా అక్కడ ఈ HIV వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇట్టా జరిగే కండిషన్స్ కూడా చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ అండ్ మోస్ట్లీ చాలా నెగ్లిజిబుల్ 0.11%గా మనం దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చండి. సో ఇట్లా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వలన కొంతమంది జరిగింది, నాకేమన్నా HIV వస్తుందా, లేదంటే బయట సెలూన్స్కి వెళ్ళిన తర్వాత చేసే వ్యక్తి అంటే ఎవరైతే అతను ఉంటాడో అతనికి ఏదో వేలు కట్ అయింది, ఆ బ్లడ్ చేసేటప్పుడు ఆ బ్లడ్ వచ్చి మనకి స్కిన్కి తగిలింది, దానివల్ల ఏమన్నా ఈ వైరస్ ట్రాన్స్మిట్ అవుతుందని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఎక్కడ ఏ ఇండివిజువల్కి ఒకవేళ అతనికి HIV వైరస్ ఉన్నా ఆ బ్లడ్ అది అతని వేలు కట్టడం వల్ల కానీ, లేదంటే అతని ద్వారా ఇతనికి ట్రాన్స్మిట్ అవ్వడం కానీ జరగదండి. సో ఇట్లా జరిగే కండిషన్స్ కూడా చాలా రేర్. సో ఒకవేళ జరిగితే కూడా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లుప్తంగా, చాలా వివరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. అవన్నీ మన ఛానల్స్లో ఉన్నాయి. దాని తర్వాత CBC టెస్ట్లో అక్యూట్ HIV ఏమన్నా తెలుస్తుందా, ఉందా లేదా అని. సో జనరల్గా కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ దీంట్లో ఏంటంటే ఒకవేళ అతను HIV ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ అయితే జనరల్గా కౌంట్స్లో చాలా వరకు వేరియేషన్ ఉంటుంది. అంటే WBC కౌంట్ ఏదైతే తెల్ల రక్త కణాలు ఉంటాయో, టోటల్ ల్యూకోసైటిక్ కౌంట్ ఉంటాం, ఆ కౌంట్స్ అవి తగ్గిపోవటం. ఎందుకంటే బాడీ డిఫెన్స్ మెకానిజం అంటే బాడీ యొక్క మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటాయంటే మన తెల్ల రక్త కణాలు మన సోల్జర్స్ ఆఫ్ ద బాడీ అని చెప్తూ ఉంటాం. బయట నుంచి ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మన బాడీలో ఎంటర్ అవుతుంది అన్నప్పుడు ఈ వైట్ బ్లడ్ కార్పస్కల్స్ అంటే బాడీ డిఫెన్స్ మెకానిజంలో ఉండే సోల్జర్స్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా మన బాడీని కాపాడుతూ ఉంటాయండి. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే జనరల్గా ఏదైనా అతను HIV ఇండివిజువల్లో ఈ కౌంట్స్లో అంటే WBC కౌంట్స్లో కానీ ఈ ల్యూకోసైట్స్ అంటే టోటల్ ల్యూకోసైట్స్లో, లింఫోసైట్స్లో వేరియేషన్స్ అనేవి చాలా వరకు మనకి ఇన్ఫెక్షన్స్ ఆ వ్యక్తి బారిన పడినప్పుడు అంటే ఒక HIV గురించి అని కాదు, ఏదైనా సరే ఒక సింపుల్ ఫీవర్లో కూడా కొంతమందిలో ల్యూకోసైటోసిస్ అంటే WBC కౌంట్ పెరగటం, లేదంటే WBC కౌంట్ తగ్గిపోవటం అంటే ల్యూకోపీనియా కూడా జనరల్గా కండిషన్స్లో అది అక్యూట్ కండిషన్స్ అయినా క్రానిక్ కండిషన్స్ అయినా మనకి చాలా వేరియేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ దీని మీద ఈ CBC టెస్టుల మీదే మనం రిలే అవ్వటం అనేది కాకుండా జనరల్గా ఒకసారి అతనికి ఏదైనా ఎక్స్పోజ్ అయ్యాము, ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ HIV ఇండివిజువల్తో ఎక్స్పోజ్ అయ్యాడు అని అనుమానం ఉంటే ట్రైడాట్ టెస్ట్ అనేది వైరల్ మార్కర్స్ కంప్లీట్గా చేయించుకొని పాజిటివా నెగిటివా అనేది నిర్ధారణ చేసుకోవడం అనేది ఉత్తమం అండి. సో దీంట్లో HIV ఉన్నవాళ్ళు పిల్లల్ని కనొచ్చా, దీంట్లో డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఏంటంటే కొంతమంది ఇండివిజువల్స్ వచ్చి అడుగుతూ ఉంటారు. సో HIV పాజిటివ్ కదా, నేను మ్యారేజ్ చేసుకోవచ్చా. డెఫినెట్గా వాళ్ళు ఈ HIV పాజిటివ్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఒక మేల్ అతను అదర్ పార్ట్నర్ కూడా అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్, అది ఫిమేల్ టు మేల్ అయినా మేల్ టు ఫిమేల్ అయినా ఒక HIV ఇండివిజువల్ అదర్ HIV ఇండివిజువల్నే మ్యారేజ్ చేసుకోవడం అనేది ఉత్తమం అండి. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే ఒక సోషల్ స్టిగ్మాగా కానీ మనకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక సొసైటీలో మనం మూవ్ అవుతున్నప్పుడు ఒక HIV బాధితుడు ఇంకొక HIV పేషెంట్ అంటే HIV ఇండివిజువల్నే పెళ్లి చేసుకోవటం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఉండటం, తద్వారా వాళ్ళు ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవడం అనేది
ఆ వైరల్ మార్కర్స్ అంటే వైరల్ స్క్రీనింగ్స్ బట్టి ఆ ఉండే వైరల్ కౌంట్స్ యొక్క లోడ్స్ బట్టి CD3 CD4 కౌంట్స్ బట్టి వాళ్ళ ఫ్యామిలీని అనేది ప్లాన్ చేసుకోవడం అనేది ఉత్తమం అండి. సో జనరల్గా హెచ్ఐవి ఉన్నంత మాత్రాన ఈ పిల్లలకు అనకూడదు. అంటే ఇఫ్ బోత్ పేరెంట్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ హెచ్ఐవి డెఫినెట్లీ దే కెన్ హ్యావ్ దేర్ ఫ్యామిలీ. ఎన్ని రోజులకి హెచ్ఐవి వస్తుంది సార్ అంటే దీంట్లో వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడుగుతుంటారు, మాస్టర్బేషన్ చేస్తే హెచ్ఐవి వస్తుందా, చర్మం పైన చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడతాయి. సో జనరల్గా ఈ మాస్టర్బేషన్ చేయడం ఇంకొక జనరల్ కామన్గా టీనేజర్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ హాఫ్ నాలెడ్జ్తో ఉండే ఇండివిజువల్స్ కానీ లేదంటే కొంతమంది ఈ హస్తప్రయోగం చేయడం వల్ల హెచ్ఐవి వస్తుందా, హస్తప్రయోగం చేయడం వల్ల హెచ్ఐవి రావడం కానీ లేదంటే ఇంక వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఏదో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. సో మాస్టర్బేషన్ ఈజ్ నో వే రిలేటెడ్ విత్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అంటే ఏదో మాస్టర్బేషన్ చేయడం వల్ల ఏదైనా ఇట్లాంటి మనకి డిసీజెస్ వస్తాయా, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని అడుగుతుంటారు. సో మాస్టర్బేషన్కి హెచ్ఐవికి ఎటువంటి సంబంధము లేదండి. ఎప్పుడు ఉంటుంది? సో ఆ వ్యక్తి ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో కానీ లేదంటే అతను ఎక్కడైనా బయట మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో పర్సనల్ లైఫ్లో పాల్గొన్నప్పుడు కానీ లేదంటే బయట ఎక్కడైనా ఇందాక నేను చెప్పినట్టు బయట ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా వెదర్ ఇట్ ఈస్ హెచ్ఐవి ఆర్ వెదర్ ఇట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి జనరల్గా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. కానీ ఈ క్వశ్చన్ ఏంటంటే చాలామంది టీనేజర్స్ రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మన క్లినిక్లో అడుగుతూ ఉంటారు. సో ఈ మాస్టర్బేషన్ చేయడం వల్ల హెచ్ఐవి వస్తుందా, లేదంటే ఈ ఫోర్ స్కిన్ అంటే మేల్ జెనిటల్ అంగం ముందు బాగానే ఎర్రగా దద్దుర్లాగా పొక్కుల్లాగా వస్తున్నాయి, దీనివల్ల ఏదైనా మనకి ఈ డిసీజెస్ ఈ హెచ్ఐవికి దారితీస్తాయి. సో ఈ జనరల్గా ఈ అంగం ముందు బాగా పొక్కులు అంటే చిన్న చిన్న పస్ట్యూల్స్ లాగా లేదంటే ఇరప్షన్స్ లాగా రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అతను ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో బయట సెక్స్లో పాల్గొన్నప్పుడు జనరల్గా అక్కడ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్. ఒకవేళ అతను ఏదైనా ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే ఇందాక నేను చెప్పినట్టు గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లా రకరకాల ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ అంగం ముందు బాగానే పొక్కుల్లాగా రావడం దద్దుర్లాగా రావడం వాటిని నెగ్లెక్ట్ చేసుకుంటే ఆ ఇండివిజువల్కి అవి ఇతర కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోవడం అనేది కూడా జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో వీటికి ఏంటంటే ఇనీషియల్ డేస్లో అతను ఎక్స్పోజ్ అయిన తర్వాత అతను ఎవరికి చెప్పుకోలేక అతనిలో చాలా రకాల లక్షణాలు కనిపించడం, ఒక రకమైన మానసిక రుగ్మతకు గురవటం, ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్కి గురవటం, బయట సొసైటీకి లేదంటే బయట డాక్టర్ దగ్గరికి వచ్చి అతను పర్సనల్గా కూర్చుని మాట్లాడలేకపోవటం, లేకపోతే అతను ఏదైనా నాకు ఏదైనా టెస్ట్ చేస్తే ఇంక ఇతర వ్యాధులు ఏమైనా బయటపడతాయో నేను భయంతో సిగ్గుతో భయపడతాం అనేది చాలామంది యంగ్ జనరేషన్స్లో యూత్ అంటే బిలో 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చాలామంది మన క్లినిక్స్లో మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి అనుమానాలు కానీ భయాలు కానీ అపోహలు కానీ ఎటువంటి అవసరం లేదండి. ఒకసారి అతనికి ఏదైనా ఒక బయట ఎక్స్పోజ్ అయ్యాను అనే అనుమానం ఉన్నా లేదంటే బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత అతనికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనే అనుమానం ఉన్నా దే కెన్ షేర్ దేర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. అంటే వాళ్ళకు ఉన్న బాధలు వచ్చి వాళ్ళు చెప్పుకుంటే తద్వారా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం లేదంటే ప్రాపర్గా టెస్టులు చేసి అనాలిసిస్ చేయటం, వాళ్ళకి ఏ రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకుని తద్వారా మన హోమియోపతి ట్రీట్మెంట్ ఏదైతే మనం కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటున్నామో బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి అనేది మనం హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఒకసారి ఇంప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా అది ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా మొత్తం శాశ్వతంగా మనం నిర్మూలన చేయొచ్చని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.